ఆఫీసర్ నెంబర్ జరూరీ 924-781-221. ఏం పేరు? ఎంతమంది ఉన్నారు మీరు స్టూడెంట్స్? ఎంతమంది ఉన్నారు రిజిస్ట్రేషన్? ఎంతమంది ఉన్నారు పిల్లలు? 165 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 165. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అదే సార్ ఇప్పుడు 160. 7 మీరు పోయి వచ్చేటప్పుడు మేము ఇంకొకరు ఎవరు ఎస్సీ వెళ్తారు మేడం? పరమేశ్వర్ హలో 9 ఎవరండి? ఎవరు మేడం మీరు? నా పేరు రఘునందన్ రావు అమ్మ, నేను ఎమ్మెల్యే దెబ్బాక. ఎక్కడ మీకు ఇంటి? ఈ దుబాయ్లో ఒక హాస్టల్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ హాస్టల్. ఇది ఎవరు చూస్తారు? దీని ఇన్ఛార్జ్ ఎవరు? మీ ఆఫీస్ నుంచి ఎవరు ఉంటారు? బీసీ వెల్ఫేర్ నుంచి. వీళ్ళ మీద సూపర్వైజింగ్ అథారిటీ ఎవరు? మీరా? ఎక్కడ ఉంటారు రాజు గారు? ఓకే, ఇప్పుడు ఈ దుబాక్ ఆఫీస్లో ఎవరున్నారు ఇన్ఛార్జ్? ఈ నిమిషానికి ఎవరున్నారు? ఓకే, ఈరోజు ఎక్కడైనా మీటింగ్స్ అవుతున్నాయి మీకు జిల్లా స్థాయిలో? ఏఎస్డబ్ల్యూ తెలియకుండా వేరే మీటింగ్స్ ఏమైనా అయితే? ఎవరి నోటీస్లో ఉండాలి? ఇక్కడ దుబాక్ హాస్టల్కి ఏఎస్డబ్ల్యూ ఎవరు? నెంబర్ చెప్పండి రాజు. కవిత ఎవరు ఇక్కడ? మీరేనా కవిత గారు? ఇప్పుడు ఈ హాస్టల్లో ఒక వాచ్మెన్ ఉన్నాడమ్మా నేను వచ్చినప్పుడు. ఈయన ప్రస్తుతం స్మెల్ వస్తుంది, మందు తాగి ఉన్నారు వీరు. ఈయన ఒకరు తప్ప ప్రస్తుతానికి హాస్టల్లో, ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో బీసీ వెల్ఫేర్ నుంచి, ఎస్సీ వెల్ఫేర్ నుంచి సార్లు ఎవరు లేరు. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? యాక్షన్ ఎవరు తీసుకుంటారు? పరమేశ్వర్ లేరు, వెంకటేశ్వర్ లేరు. వాచ్మెన్ గారు ఏం చెప్తారు? వస్తామ్మా, వచ్చి రాసిస్తా కవితమ్మ. వాడు ఏసీ వేసుకొని ఆఫీస్లో కూర్చోమ్మా, నేను వచ్చి నీ కంప్లైంట్ రాసిస్తా. ఎమ్మెల్యేని వచ్చి నీ కంప్లైంట్ రాసిస్తా. వాచ్మెన్ సార్ చెప్తున్నాడు, మురుగులో మీటింగ్ అవుతుంది సార్, మా వాళ్ళు బిజీగా ఉన్నారు సార్ అని చెప్తున్నాడు. మీకు గవర్నమెంట్ కార్ ఇచ్చిందా? ఎట్లా వస్తారు మీరు రోజు ఆఫీస్కి? ఓకే, రండి దుబాక్ హాస్టల్కి రండి. మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటారు. కంప్లైంట్ ఇక్కడ రాసిస్తారు. మీ మీద కంప్లైంట్ చేయాలంటే ఎవరు చేయాలి? ఓకే, ఇస్తాను. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తాను, మీరు రండి. మీ సొంత కారు తీసుకొని తొందర రండి. ఎవరమ్మా ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఎవరు? అంటే మీరు లేకపోతే మిమ్మల్ని చూసుకోమని చెప్తారా? అంతేనా? అట్లయితే చెప్పేదేమో స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ 94923023 కొత్త స్టూడెంట్స్ అందరూ ఇక్కడ రండి. ఏడు వాచ్మెన్ ఎటు వెళ్ళిపోయాడు? నమస్తే అండి. స్టూడెంట్స్ అందరూ రండి. లైన్ కాలేదా? నా ముఖ్య పని చేస్తలేదు. లేదు సార్, నేను మందిలో మీతో గుర్తుంది వాసన వస్తుంది. లేదు సార్, నా దగ్గర వస్తుంది.
ఎస్ఐ గారు వచ్చిరా? మందు టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మంచి మందు అయిందా లేదా? హలో హలో నమస్తే అండి. ఎవరు? ఏం పేరు సార్ మీది? ఎక్కడ ఉన్నారు వెంకటేశ్వర్ గారు? ఏం చేస్తుంది సార్? ఏమొచ్చింది సార్? హాస్టల్లో ఎవరు ఉన్నారు సార్? ఇప్పుడు పిల్లల్ని చూడడానికి ఎవరు ఉన్నారు? వాచ్మెన్ పిల్లల్ని తీసుకుంటారు, మీరు సిద్దిపేటలో భార్య పిల్లలతో ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు, అంతేనా? మీరు పొద్దున హాస్టల్కి వచ్చిందా? ఈరోజు ఉదయం హాస్టల్కి వచ్చి 12 గంటల దాకా హాస్టల్లో పనిచేసి ఇప్పుడు ఏం ముద్ర వేయడానికి గోదాముకుపోయిందా? కాదు, నా మాట నేను అడుగుతున్న సూటిగా అడుగుతున్నా. మీరు ఈరోజు ఉదయం హాస్టల్కి వచ్చి 2 గంటలు హాస్టల్లో పనిచేసి తర్వాత ఇప్పుడు బియ్యం లాస్ట్ డేట్ కాబట్టి బియ్యం తీసుకోవడానికి పోయిందా? మొత్తానికి రాలేదు హాస్టల్కి? అసలు ఏంటి లీవ్ పెట్టిందా? సార్ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు సార్ ఈ హాస్టల్లో? మూడు 300 మంది 2 పిల్లల్ని ఇంకా వదిలేసి మీరు బియ్యం తీసుకోవడానికి పోయినా సార్? మిగతా 302 మందిలో 196 మంది ఉంటే మిగతా 105 మంది ఎటుపోయి? అంటే ఇప్పుడు నువ్వు 302 మందికి బియ్యం తీసుకుంటున్నావా, 196 మందికి బియ్యం తీసుకుంటున్నావా? పిల్లలకి బ్రేక్ తిన్నారా? పిల్లలు భోజనాలు చేసిరా? బ్రేక్ఫాస్ట్ పెట్టిందా? వచ్చిండ్రా? ఈసారి వెంకటేశ్వర సార్ పొద్దున వచ్చి మీతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసిండా? చెప్పురా, నిజం చెప్పురా, అబద్ధం చేసిండా మీతో పాటు? వాచ్మెన్ భయపట్టిస్తున్నాడా? విడిదికి ముఖం పెట్టుకోమరే. బ్రేక్ఫాస్ట్ పెట్టిరా పెట్టలేదా? భోజనం ఎన్నింటికి పెడతారు? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఎన్ని గంటలకు పెడతారు? పెట్టరా భోజనం? పెట్టిరా? స్కూల్లో పెట్టేసిరా? ఏమున్నాయి హాస్టల్లో? మీకున్న ఇబ్బందులు ఏమున్నాయి? మీ సార్లు ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? ఇవాళ ఎందుకు రాదు సార్? అంటే ఈయన మంచి వెంకటేశ్వర గారు ఇలా స్కూల్లో పెడతారు కదా భోజనం. వస్తారా ఇవాళ హాస్టల్కి? ఇవాళ వస్తారా? 2-3 రోజులు రేపు సెలవు, ఎల్లుండి సెలవు తర్వాత వస్తారు. ఏడుంది మీ బయోమెట్రిక్ మిషన్? ఏడుంది? మంచిది సార్. అటెండెన్స్ లిస్ట్ లేదు. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నారు? అంటే పిల్లలు స్కూల్ పోయేటప్పుడు మరీ వచ్చేటప్పుడు మళ్ళీ మేము టైం రాసుకొని పే పెట్టుకుంటాం. అది ఒక అటెండర్ గారు మాత్రం సంతకాలు తీసుకుంటారు, సార్లు ఎవరు రారు. రిజిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏది రిజిస్టర్? ఏరమ్మా పిల్లలందరూ ఏరి ఇస్తారా? ఉన్నారా 196 మంది? మీరు అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి, మీరేం భయపడద్దు. సార్లు 196 ఉన్నారా? ఏం పేరమ్మా నీది? ఎవరు? తుజాల్పూర్. నీ పేరేందమ్మా? ఏం పేరు? ఎవరు? సల్మేడ. ఏ క్లాస్ చదువుతున్నావు బాబు? ఏ స్కూల్లో? ఏ స్కూలు? గవర్నమెంట్ హై స్కూల్. టిఫిన్ ఏం పెట్టారు పొద్దున? అడిదికి ముఖం చూడొస్తా మీ నా దగ్గర చూసి. పొద్దున ఏం పెట్టారు టిఫిన్? కిచిడి. బాబు ఏం పెట్టారు? కిచిడి. తిన్నారా? మంచిగా ఉంటుందా? ఈరోజు చేసిరా? రాత్రి భోజనం పెడుతురా?
భోజనం చేస్తారా? వాళ్ళ ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటారా? మీ భోజనాలు మధ్యాహ్న భోజనం లేదు మీ హాస్టల్ ఉందా లేదా? ఏమి అటెండెన్స్ బయోమెట్రిక్ పనిచేస్తలేదు కాబట్టి దీంట్లో సంతకం పెడతారా? ఎందుకు సంక్రాంతి హాలిడేసా? మరి వీళ్ళు ఎందుకు సంతకం పెట్టి సంక్రాంతి హాలిడేస్? సిహెచ్ శ్రీనివాస్ గారు, బాలరాజు గారు, బాలరాజు గారు సంక్రాంతి సెలవులలో ఆయన ఏం పని చేస్తాడు? యాదమ్మ ఎవరు ఉందా అక్కడ? సోమేష్ కుమార్ ఎవరు? కుమరయ్య ఎవరు? రాజమణి, సులోచన, ఎంతమంది మీరు అవుట్ సోర్సింగ్? ఎంత నీ జీతం? ఏం చేస్తావు? వాచ్మెన్ అంటే పగలా రాత్రి? మీరు డేలో ఉంటారు, రాత్రి ఎవరు ఉంటారు? ఇలా ఎవరు? మరి మధ్యాహ్నం పెట్టలేదు, ఒకటే సంతకం పెట్టలేదు, రాలేదు కాబట్టి పెట్టలేదు అంతే. బాలరాజు ఎవరు పెట్టుకున్నారు? పర్మనెంట్ ఉద్యోగం. ఈయన బదులు ఎవరు వస్తారు? ఎవరు పెట్టుకున్నారు? పర్మిషన్ ఎవరు ఇచ్చింది? అదమ్మా, ఆయనకు 2 కళ్ళు కనబడే గుడ్ అయినా ఆయన డ్యూటీ చేయడం, ఆయన బదులు ఇంకొకరు చేస్తారు. అట్లుంటుందా ప్రభుత్వం? ఎవరైనా పరమేశ్వర 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 నెంబర్ 95059 ఇది పర్మిషన్ ఏంది? వెంకటేశ్వర ఇద్దరు మాట్లాడండి సార్. ఎస్సీ ఏ హాస్టల్, ఎస్సీ బి హాస్టల్, ఏంటిది? ఎస్సీ ఏంటి? ఎస్సీ బి హాస్టల్ సార్. ఈ 3 హాస్టల్ ఉన్నాయి సార్. ఇంతకు ఎస్సీ ఏ హాస్టల్ ఒకటి, ఎస్సీ బి హాస్టల్ ఒకటి. ఎక్కడ ఉన్నారు సార్? నేను ఎందుకు రాలేదు మీరు హాస్టల్? నాకెందుకు ప్లీజ్ చెప్పడం? డ్యూటీకి ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను ఇప్పుడు వచ్చిన మీరు ఇద్దరు వార్డెన్లు లేరు, బీసీ హాస్టల్లో వార్డెన్ లేరు, వాచ్మెన్కి ఒక ఆయనకి వదిలేసిర్రు, మీరు వెళ్ళిపోయింది హాస్టల్ మొత్తం. నేనేమన్నా ఇప్పుడు నేను ఇప్పుడు ఏమనలేదు కదా పరమేశ్వర్, ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. మెల్లరాండి 15 నిమిషాలు అంత స్పీడ్గా వచ్చి మళ్ళీ యాక్సిడెంట్ ఏం చేయకుండా నిదానంగా రండి. మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాం మీ హాస్పిటల్ రండి.
ఇది మన పరిస్థితి. ఇలా ఒకటే రోజు రాలేదు. అదే ఇలా ఒకటే రోజు రాలేదు అంతే. మనం వచ్చిన రోజు రారు, మిగతా రోజు అటెండెన్స్ లిస్టులో ఫుల్ సంతకం పెడతారు. అంతే రూపంరాని ఏం జరుగుతుంది కరెక్ట్ ఇప్పుడు ఎవరు మరి ఏం లేదు రాలేదే ఏం ఆరు మీటింగ్ మురుగులో మీటింగ్ అని చెప్పి గజ్వేల్లో మీటింగ్ అని చెప్పిన నేను రాగానే అడిగితే మరి సార్లేమో ఆరో కోసం అని చెప్పి నువ్వు చెప్పింది కరెక్టా ఆయన వాళ్ళ చెప్పింది కరెక్ట్, వాళ్ళ చెప్పింది కరెక్ట్. ఇదే తెలియదు అన్నట్టు వాళ్ళ అత్తకి లేపు అని చెప్తానంట. చెప్పమని చెప్పండి. ఇది మీరు అవుట్ సోర్సింగ్ అంటే ఎందుకు మా దుబాకలో వాచ్మెన్ ఉద్యోగం కూడా అనుకుంటలేదా? నేను ఇంకేమన్నా వాచ్మెన్ ఉద్యోగం కూడా లేమా మన దుబాకలో? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా, రిబల్ గతిరిస్తుడు దుబాక్ ఎమ్మెల్యే అని. రిబల్ గతిరిస్తే తెలుస్తుంది. దుబాకలో వాచ్మెన్ కూడా అనుకుంటలేదా మీ సిద్దిపేట సార్కి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.